హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు తెలుగు కపుల్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి న్యూ టాటా పంచ్ ఈవీలో హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్తున్నామనమాట. విచ్ ఈజ్ అరౌండ్ 175 కిలోమీటర్స్. 3 అవర్స్ 7 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడైతే మన టాటా పంచ్ ఈవీ ఛార్జింగ్ 100%తో స్టార్ట్ అవుతున్నాం మనం. పొద్దున్నే చల్లటి గాలితోటి బాగా అనిపిస్తుంది చూసిన కొద్దీ. జస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడైతే. టైమ్ 6:26 అవుతుంది. చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా షాప్స్ అయితే ఏం ఓపెన్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మేము కార్ లో చిన్నగా బెడ్ సెటప్ చేసినాం ఆయాన్స్ బాబు కోసం. పడుకుంటాడని వెనకకొస్తే లేచి కూర్చున్నాడు. చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. హాయ్. 60 కిలోమీటర్స్ వచ్చినాం. 84% ఉంది. 116% వచ్చింది అంతే. ఇంకా రేంజ్ 300 చూపిస్తుంది. ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు? చెప్పులు వేసుకుంటున్నావా? నేను వేయాలా? నేను వేయనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ట్రిప్ లో మన ఫస్ట్ టోల్ గేట్ ఇది. టీ బ్రేక్ తీసుకున్నాము. టీ తాగాం ఫ్రెండ్స్. బూట్లు ఎట్లున్నాయి? సూపరా. తింటావా? సో ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇట్లా టీ బ్రేక్ కోసం ఆగినాం. వీళ్ళు టీ బ్రేక్ కోసం ఎక్కడ కూర్చున్నారు. నేను ఇక్కడ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నా. కదా మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా చూడడానికి. నైస్. డాగ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. టీ బ్రేక్ అయిపోయింది. మనకి 83% ఛార్జింగ్ ఉంది. ఇంకా 298 రేంజ్ చూపిస్తుంది. సో ఏసీ వచ్చేసి 109. ఎందుకు ఇంత తక్కువ వస్తుందంటే హైదరాబాద్ అనేది 500 మీటర్స్ అబౌవ్ ఉంది సీ లెవెల్ పైన. అండ్ సోమశిల అనేది 250 మీటర్స్ అబౌవ్ ఉంది. 250 మీటర్స్ ఇట్లా కిందికి దిగుతాం. సో స్లోప్ ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు మనకు ఛార్జింగ్ చాలా తక్కువ వస్తుంది. అదే వచ్చేటప్పుడు ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా టిప్ ఏంటంటే ఈ మీటర్ ప్లాన్ చేసేటప్పుడు ఛార్జింగ్ మీటర్లో కానీ ఎక్కడైనా ఎలా కొట్టండి మీరు వెళ్ళే డెస్టినేషన్ సీ లెవెల్ లో ఎంత హైట్ ఉందని. ఒకవేళ పెద్ద డెస్టినేషన్ అయితే మధ్యలో స్టాప్స్ ఒకసారి 2-3 కొట్టి చూసుకుంటే మీకు యావరేజ్ గా ఎంత రేంజ్ వస్తుంది అనేది ఒక విషయం కూడా అర్థమవుతుంది. సో డ్రైవ్ అయితే మంచిగా సాఫ్ట్ గా సాగుతుంది. హ్యాపీగా అట్లా క్రూజ్ చేస్తూ వెళ్తున్నాం. వాళ్ళు వెనక సీట్లో కూర్చొని మంచిగా పాటలు పెడుతున్నాం. యాక్చువల్ గా వాళ్ళు మంచిగా డాన్స్ ఎంజాయ్ చేస్తారు. రికార్డింగ్ కోసం ఆఫ్ చేసిన. రోడ్ చాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది డ్రైవ్. అప్డేట్ వచ్చేసి ప్రజెంట్ మనం 86 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది. ఛార్జింగ్ వచ్చేసి 23% వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే 23 వచ్చింది. సో ఎఫిషియన్సీ ఏసీ వచ్చేసి 107 వస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు 370, 380 రేంజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 75% ఛార్జింగ్ ఉంది. 25% వచ్చింది. 25% కి మనం 92 కిలోమీటర్స్ 92.2 కిలోమీటర్స్ వచ్చినాం. అంటే గుడ్. ఆల్మోస్ట్ 360, 370 రేంజ్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా 285 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మనకు. స్పీడ్స్ వచ్చేసి ఒక 80 to 90 మెయింటైన్ చేస్తున్నా. మంచిగా ఖాళీ రోడ్లు ఉన్నాయి. ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం టైం వేస్ట్ చేయొద్దు. సో నాగర్ కర్నూల్ 12, కొల్లాపూర్ 5, సోమశిల 60 కిలోమీటర్స్ అని ఉంది అక్కడ బోర్డు. లొకేషన్స్ అయితే మస్తు అనిపిస్తున్నాయి. అటు ఇటు గ్రీనరీ చూడడానికి బాగుంది. రోడ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి. మొత్తం కొత్త రోడ్సే నాకు తెలిసి ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. సూపర్ ఉన్నాయి రోడ్స్. అట్లా నడుపుతుంటే అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ సింగిల్ రోడ్ వచ్చేసింది గైస్. ఎడ్ల బండిలో చూసి ఎన్ని రోజులైందో. లాస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి రోడ్ ఏం బాగాలేదు. మేబీ ఇది నాగర్ కర్నూల్ రూట్ కు మళ్ళీ కలుపుతుంది అనుకుంటా. కరెక్ట్ ఛార్జింగ్ ఇంకా 60% ఉంది. అంటే 40% అయిపోయింది. మనం ఎగ్జాక్ట్లీ 146.2 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా మనకి 34 కిలోమీటర్స్ ఉంది. 33 మినిట్స్ చూపిస్తుంది. సూపర్ ఉన్నాయి. ఒకసారి చూడండి కొండలు ఎట్లున్నాయో. వా, స్ట్రైట్ రోడ్. అక్కడ ఉన్నాయి కొండలు. భలే ఉంది. సోమశిల దగ్గరికి రాగానే
భలే ఉంది వ్యూ. మంచి పచ్చని ప్రకృతి మనకు దర్శనం ఇస్తుంది. చూడండి, మంచి రోడ్డు, చుట్టూ చెట్లు, చుట్టూ కొండలు, అద్భుతంగా ఉంది. అసలు వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. మేమైతే మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఆన్ ద వేలోనే సోమశిల ఎకో పార్క్ అని ఉంది. ఇదే సోమశిల ఎకో పార్క్. సోమశిల ఎకో పార్క్ కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏంటంటే సఫారీ అండ్ ఒక వాచ్ టవర్ ఉంటదట, అంతే. మన కార్స్ ఎలా ఉండవు. ఎకో పార్క్ కి వచ్చేసి 8 మెంబర్స్ ఒక జీప్ లో 8 మెంబర్స్ గానీ అంతకంటే తక్కువ గానీ ఉండొచ్చు. 800 రూపీస్ అంట. ఒక్కలున్న 800, 8 మెంబర్స్ ఉన్న 800. షేరింగ్ ఉంటే బాగుంటది. సఫారీలు తీసుకుపోయి అప్ 5 కిలోమీటర్స్, రాన్ 5 కిలోమీటర్స్. జంతువులు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఉంటాయని చెప్పారు. ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంక వెళ్ళట్లేదు. 8 మెంబర్స్ కనుక వస్తే మీరు ట్రై చేయొచ్చు. అలా లోయలు చూడండి ఎంత బాగున్నాయో. మీకు కనిపించట్లేదు కానీ బాగుంది. మంచి ల్యాండ్స్కేప్ ఉంది. ఇది కనుక ఇంకొంచెం పచ్చగా ఉంటే ఊటీ లాగా అనిపిస్తుంది నాకు చూస్తున్నా. అయితే నేను ఊటీ వెళ్ళినా కదా, ఏం లేదు ఇక్కడ కొన్ని కలర్ఫుల్ ఇల్లు కట్టేసారంటే అక్కడిక్కడ ఇది ఊటీ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఏం తక్కువ లేదు ఊటీకి. సో ప్రజెంట్ అయితే వచ్చేసినాం సోమశిలకి. 180.09 అంటే 181 కిలోమీటర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ 52% ఉంది. 48% ఛార్జింగ్ వచ్చింది. ఏసీ వచ్చేసి 109 వచ్చింది. సో ఇదే సోమశిల వ్యూ అన్నమాట. సోమశిల అనేది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది తీరాన నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో ఒక అందమైన ప్రశాంతమైన ప్రదేశం. నది బ్యాక్ వాటర్, చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణంతో నిండిపోయింది. అందుకే దీనిని మినీ మాల్దీవ్స్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు. ఈ రోజు సండే అవ్వడంతో చుట్టూ పర్యాటకులతో నిండిపోయింది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ బోట్ లో వెళ్లి మనం అటు సైడ్ ఒక టెంపుల్ ఉంటది, ఎప్పుడు నదిలోనే ఉంటది అనమాట ఆ టెంపుల్ ని దర్శించుకోవచ్చు. సో ఇక్కడ మంచి చల్లటి గాలి వస్తుంది. మనకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మంచిగా వాటర్ లో ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. బాబు ఇప్పటిదాకా డల్గా ఉన్నాడు, ఇప్పుడేమో వాటర్ ని చూడగానే మంచిగా ఆడుకుంటాడు. ఇది ఎంజాయింగ్ అన్నమాట. ఇదే సోమశిల పాయింట్. ఇక రివర్ పాయింట్ బ్యూటిఫుల్ గా ఉంది. మంచి వెదర్ ఉంది, కూల్ వెదర్, ఎండ కొట్టట్లేదు. ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంటది, సంగమేశ్వర ఆలయం. ఇది ఎప్పుడు కృష్ణా నదిలో మునిగిపోయి ఉంటది. జనరల్ గా ఒక 4 months మాత్రమే మనకు అది కనిపిస్తుందంట. ప్రజెంట్ అయితే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి మునిగిపోయింది. అండ్ బోట్స్ కూడా తీసుకెళ్లట్లేదు అక్కడికి, ఎందుకంటే వ్యూ ఏం కనిపించట్లేదు కాబట్టి. ఒకవేళ ఆ 4 months లో కనుక మీరు వచ్చినట్లయితే అది కూడా మీరు దర్శించుకోవచ్చు. సో ఇట్లా సోమశిలకు వస్తే ఇట్లా చిన్నపిల్లలతో కూర్చొని ఇట్లా కాలు కొట్టుకుంటుండొచ్చు. మయాన్స్ అసలు వాటర్ టచ్ చేసేటోడు కాదు, ఇప్పుడు మంచిగా ఆడుకుంటాడు. సో ఈ విధంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు తీసుకొని రండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో రండి. మంచి కొండలు మధ్యలో లేక్, హ్యాపీగా ఆరామ్సే ఎంజాయ్ చేయండి. ఈ సోమశిల వ్యూ పాయింట్ దగ్గరనే ఒక టెంపుల్ ఉందన్నమాట, పుష్పలింగేశ్వర స్వామి ఆలయం అని. ఇక్కడ మనం దీన్ని కూడా దర్శించుకుందాం. సోమశిల వ్యూ పాయింట్ దగ్గరే మనకి బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ బోట్స్ పైన వాటి ప్రైజెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. జెట్స్ కి సింగిల్ పర్సన్ నడపొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. ఫన్యాక్ 200 రూపీస్ పర్ హెడ్. స్వాన్ బోట్ కి 150 రూపీస్ పర్ హెడ్. పెడల్ బోట్ కి 100 రూపీస్ పర్ హెడ్. కయాకింగ్ కి 150 రూపీస్ పర్ హెడ్. ఇందులో మనకి ఏది నచ్చితే అది చేయొచ్చు. సోమశిల వ్యూ పాయింట్, బోటింగ్ పాయింట్ అని చూసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సోమేశ్వర ఆలయానికి వెళ్దాం. అక్కడ చూద్దాం. అయాన్ష్ బాబాయ్ చాలా ఎంజాయ్ చేసిండు. నిజంగా సోమేశ్వర రావడంలో వర్త్. చాలా బ్యూటిఫుల్ గా, ప్లెజెంట్ గా, మంచిగా ఉంది. అందరు ఎంజాయ్ చేస్తారు. వాటర్ లోకి దిగొచ్చు, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. మీరు బోటింగ్ ఉంది,
ఏదో దూరం నుంచి వాళ్ళు చూసిన దానికంటే అందులో దిగి మంచిగా ఆడుకుంటే చాలా ఫన్ అనిపించింది నాకైతే. సో ఇదే సోమేశ్వర ఆలయం అన్నమాట. మనకు అక్కడ నుంచి జస్ట్ 700 meters లో ఉంటుంది. ఇప్పుడు మనం సోమశీలలో చూడదగిన అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయం దగ్గర ఉన్నామన్నమాట. ఇదే శ్రీ లలిత సోమేశ్వర ఆలయం. ఇక్కడ 15 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఉండే జ్యోతిర్లింగాలను ఇక్కడ ఒక్క దగ్గరే ప్రతిష్ఠించారు. అందులో మొదటిది రామలింగేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులో ఉంది. రామేశ్వరంలో సముద్ర తీరాన ఉంది. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణ విశ్వాసం. ఆ తర్వాత భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉంది. భీమా నది ఇక్కడి నుంచే ఉద్భవించిందని విశ్వాసం. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లోని ద్వారకా సమీపంలో ఉంది. నాగుల సర్పాల నుండి భక్తులను రక్షించే శివుడిగా నాగేశ్వరుడు ప్రసిద్ధి. ఇక్కడ మనకి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గంగా నది తీరంలో ఉంది. కాశీని మోక్ష నగరంగా భావిస్తారు. ఇక్కడ మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిలో మాందాత ద్వీపంలో ఉంది. ద్వీపం ఓం ఆకారంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది. ప్రసిద్ధ భస్మహారతి ఈ ఆలయ ప్రత్యేకత. సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, శివుడు, పార్వతీదేవి ఇద్దరు జ్యోతిర్లింగ శక్తిపీఠ రూపంలో కొలువైన పవిత్ర క్షేత్రం. ఆ తర్వాత మనకి ఇక్కడ కేదార్నాథ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకంలో ఉంది. ఇక్కడ గోదావరి నది ఉద్భవ స్థలంగా ప్రసిద్ధి. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది జార్ఖండ్ లోని దేవాగర్ లోని బాబా వైద్యనాథ్ ఆలయం. ఇది రావణుడి భక్తికి సంబంధించిన పురాణ గాథతో ప్రసిద్ధి. ఇక్కడ గుడి బయట మనకి గోలీ సోడా, బాదం మిల్క్ ఇలా అమ్ముతున్నారనమాట. ఎండ చాలా కొడుతుందని మేమైతే ఒక 2 గోలీ సోడాలు తీసుకొని తాగినాము. ఇప్పుడే టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. అయాన్ష్ బాబు డ్రైవ్ చేస్తాడంట. ఇప్పుడే చూడండి, 2 years కూడా లేవు, ఇప్పుడే డ్రైవ్ చేస్తాడంట. టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం లేవు. ఆల్రెడీ ఎకో పార్క్ అయితే వెళ్ళలేదు. వ్యూ పాయింట్ అయిపోయింది, బోటింగ్ పాయింట్ అయిపోయింది, టెంపుల్ అయిపోయింది. ఇంకా మనం అవతల దిక్కు వెళ్ళాలి కానీ బోటింగ్ క్లోజ్ ఉందన్నమాట. అటు సైడ్ బోట్స్ వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే, మేము అడిగిన దాన్ని బట్టి. సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఏం లేవు, మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకుంటాను. నేచర్ కూడా బాగుంది. లెట్స్ గో. మన టాటా పంచ్ ఈవీ కార్ పట్టుకొని అలా ఊర్లో ఒక రౌండ్ వేసినాము. ఊరు కూడా చూసినట్టు ఉంటుందని. సో ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చినాం. కేజీ 300 అంట. కుక్ చేసి ఇస్తారు మనకి, ఇట్లా కర్రీ కావాలన్నా లేదంటే ఫ్రై కావాలన్నా అని. సో 1/2 kg ఇచ్చినాం, ఇద్దరమే ఉన్నాం కాబట్టి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది. ఫిష్ ఫ్రై తిని ఎట్లుందో చెప్పు, టేస్ట్ వర్తా కాదా?
సమోసాలు తినమంటావా వద్దంటావా ఏం చెప్తావు ఇప్పుడు వేడి వేడిగా తీసి ఇచ్చారు కొంచెం టేస్ట్ చేసి చెప్పమ్మా అపర్ణ కొంచెం ఎలా ఉందో చెప్పమ్మా చెప్ప ఎట్లుంది కరకర అంటుంది సౌండ్ ఎడిగినత్తాను ఎట్లుంది చెప్పు మీరు కూడా సమస్యలో వచ్చి ఫిష్ ఫ్రై తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చెప్పరా సూపర్. సో మొత్తానికైతే ఫిష్ ఫ్రై తినేసినాం 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఈ రోజు ఒకవేళ బోటింగ్ నడిచేది ఉంటే అక్కడికి వెళ్ళి టెంపుల్ కూడా చూసుకునే వాళ్ళం కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ లేదు ఛార్జింగ్ 48% ఉంది రిటర్న్ జర్నీ 176 కిలోమీటర్ చూపిస్తుంది 3 hours 29 minutes నాన్ స్టాప్ ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు 184 కిలోమీటర్స్ వచ్చినాం అంటే ఇక్కడ లోకల్ లో కొన్ని కిలోమీటర్స్ తిన్నాం ఒక 1-2 hours ఏసీ వేసుకొని ఉన్నాం కాబట్టి మొత్తానికి 48% కి వచ్చింది ఛార్జింగ్ సో 48% తోటి స్టార్ట్ అవుతున్నాం చూద్దాం వెళ్ళేసరికి ఎంత వస్తుంది అనేది ఒక మంచి వీకెండ్ స్పాట్ ఇంకా వెదర్ బాగుండి కొంచెం డ్రిజిలింగ్ లాగా అయితే మాత్రం ఇంకా బాగుంటది చాలా హోటల్స్, కాటేజెస్, రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి కావాలనుకుంటే ఒక రోజు స్టే చేయొచ్చు. మీరు ఒకవేళ ఇంటి నుంచి లంచ్ తెచ్చుకున్నట్లయితే లేదా ఇక్కడే పార్సల్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ రిటర్న్ లో ఇక్కడ చెట్ల కింద ఆగి వీళ్ళలాగా తినుకుంటూ మంచిగా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ మెమోరీస్ ఎప్పటికీ అలాగా ఉండిపోతాయి. రిటర్న్ జర్నీ అయితే 75 కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా మనకు ఛార్జింగ్ 26% ఉంది రేంజ్ వచ్చేసి 104 కిలోమీటర్స్ చూపిస్తుంది అయితే నెక్స్ట్ 10 కిలోమీటర్స్ తర్వాత ఒక బీపీసీఎల్ ఛార్జర్ ఉంది నేను ఫస్టే చూసుకున్నా బట్ 1 hour బిఫోర్ అయితే ఒకటే కన్ను ఛార్జింగ్ అవుతుండే రెండోది ఖాళీగా ఉండే ఇప్పుడైతే 2 కన్నులు ఛార్జింగ్ అవుతుందని చూపిస్తుంది మోస్ట్లీ మనం వెళ్ళిపోయేవారు మనం పోయేసరికి ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకున్నా కూడా నెక్స్ట్ 50 కిలోమీటర్స్ తర్వాత మనకు ఇంకొక ఛార్జర్ ఉంది చార్జ్ మోడ్ది అదైతే ఖాళీగానే ఉంది ప్రజెంట్ 4 ఉన్నాయి అక్కడ సో పెద్ద టెన్షన్ ఏం లేదు అండ్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మనం మహా అంటే ఇంకా 110 కిలోమీటర్స్ వెళ్ళాలంతే ఇప్పుడే మనం ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాం మన దానికి సో 23% నుంచి 51% పెట్టినా జస్ట్ ఒక 13 minutes 11 minutes తీసుకుంది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఎంత ఖర్చు అయింది ఏందనేది బీపీసీఎల్ లో ట్రై చేయండి మాక్సిమం చార్జ్ మోడ్ అని ఉంది 50 కిలోమీటర్స్ తర్వాత కానీ అక్కడ ఒకటి ఛార్జింగ్ ఎక్కువ పడుతుంది మళ్ళీ 50 కిలోమీటర్స్ ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎందుకు ముందే ఒకసారి 10 minutes మనకి ఎనఫ్ జస్ట్ 196 రూపీస్ ఏమో పడింది 196 రూపీస్ లో మనం ఆల్మోస్ట్ 28% ఎక్కింది మనకు చూసుకోండి చాలా చీప్ బీపీసీఎల్ లోనే ట్రై చేయండి ఎప్పుడైనా కూడా ఓకే మొత్తానికి ఇంకా 108 కిలోమీటర్స్ ఉంది ఓఆర్ఆర్ నుంచి పోతున్నట్టు ఉంది 2 hours 10 minutes లో పోతామని చూపిస్తుంది లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇక్కడ సోమశిల నుంచి రిటర్న్ వస్తున్నాం కదా ఇది మన ఇట్ల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు టోల్ ప్లాజా అన్నమాట చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో అన్ని శ్రీశైలం వెళ్ళి సోమశిల వెళ్ళి రిటర్న్ అవుతున్నట్టున్నాయి మేబీ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో ఫుల్ ట్రాఫిక్ ఉంది మనకి 57 కిలోమీటర్సే 1 hour 36 minutes చూపిస్తుంది అంటే ఎంత ట్రాఫిక్ ఉందో మీరు అర్థం చేసుకోండి ఈ బిజీ రూట్ లో మన టాటా పంచ్ ఈవీలో అలా అలా వెళ్తుండగా ఇప్పుడే సన్సెట్ అవుతుంది ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో 169 కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా 31% ఛార్జింగ్ ఉంది ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది మనం పోవడానికి 28 minutes చూపిస్తుంది సిటీలో ఉన్నాం కదా కొంచెం ట్రాఫిక్ ఉంటది సో ఏసీ వచ్చేసి 108 ఉంది నిజం చెప్పాలంటే పోయేటప్పటికంటే వచ్చేటప్పుడే తక్కువ ఏసీ ఉంది కారణం మేబీ పొద్దున సన్ ఉండడం వల్ల ఏసీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది టెంపరేచర్ కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు వచ్చేటప్పుడు మొత్తం కూల్ అయిపోతుంది కాబట్టి టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల బెటరే ఇప్పుడైతే ఏసీ అయితే చాలా బెటర్ వచ్చింది మేము అనుకున్న దానికంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఛార్జింగ్ మిగులుతుంది అంటే బోనాలు జరుగుతున్నాయి ఇక్కడ బోనాలు మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం 183 కిలోమీటర్స్ వచ్చింది సో 28% ఛార్జింగ్ ఉంది సో ఎగ్జాక్ట్లీ మనం 28% ఛార్జింగ్ పెట్టినాం 28% ఉంది మనకు 106 వచ్చింది కంపారిటివ్లీ పోవడం కంటే వచ్చేటప్పుడే ఏసీ తక్కువ వచ్చింది ఇంకా వచ్చేటప్పుడు ఎక్కువ యాక్సిలరేట్ చేసిన ఎక్కువ స్పీడ్ కూడా వచ్చిన సో ఎనీవే అంటే ఎగ్జాక్ట్లీ 100% లో మనం సోమశిల పోయి వచ్చినాం ఫైనల్ గా స్టాటిస్టిక్స్ అయితే చూసేద్దాం హైదరాబాద్ టు సోమశిల అనేది నాకు 181 కిలోమీటర్స్ వచ్చింది 100% ఫుల్ ఛార్జింగ్ తోటి స్టార్ట్ అయింది నాకు అక్కడికి వెళ్ళేసరికి 48% కన్జ్యూమ్ అయింది నెక్స్ట్ లోకల్ గా ఒక 4 kilometers తిరిగినాం అలాగే ఒక 1 hour ఆర్ 1.5 hour పాటు ఏసీ వాడినాం దీనికోసం నాకు 4% ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది సోమశిల నుంచి హైదరాబాద్ రావడానికి 48% కన్జ్యూమ్ అయింది కాకపోతే రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసం నేను మధ్యలో ఒక 28% ఛార్జింగ్ పెట్టాను సో టోటల్ గా నాకు 128% ఛార్జింగ్ తోటి నేను వెళ్తే
నాకు 28% మిగిలింది. అంటే ఎగ్జాక్ట్‌లీ 100% ఛార్జింగ్ అనేది అయిపోయింది. ఈ 100% ఛార్జింగ్ తోటి నేను 368 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇంక్లూడింగ్ 1 అవర్ ఏసీ వాడటంతో పాటుగా. సో, అలా యేసుకున్నా గూడా మనకు 368 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. సో, ఇప్పుడు కాస్ట్ ఎంత అయిందో చూద్దాం. సో, నాకు 28% ఫాస్ట్ ఛార్జింగ్ కోసం రూ. 192 అయింది. హోమ్ ఛార్జింగ్ అనేది రూ. 5 పర్ యూనిట్ పడతది కాబట్టి అది 72% హోమ్ ఛార్జింగ్ మనకు, ఎందుకంటే 28% మిగిలింది కాబట్టి 72% క్యాలిక్యులేట్ చేస్తే రూ. 144 అయింది. టోటల్‌గా నాకు ఈ ట్రిప్ కాస్ట్ 368 కిలోమీటర్స్‌కి గాను రూ. 336 అనేది అయింది. ఇది మన ట్రిప్ కాస్ట్ పంచీవికి అయిన ఖర్చు. ఇంక్లూడింగ్ 1 అవర్ ఏసీతో పాటు. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే పర్ కిలోమీటర్ నాకు రూ. 0.9 అనేది పడింది. ఇలాంటి స్టాటిస్టిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ అప్‌కమింగ్ ట్రిప్స్ గాని, ఇలాంటి పంచీవి వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయండి మీకేమనిపించిందో, అది నాకు చాలా బూస్ట్ ఇస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.